భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 22వ అధ్యాయము. ఈశ్వరుడు సనత్కుమారునితో, ఓ మునిశ్రేష్ఠ, శ్రావణ మాసంలోని కృష్ణపక్ష చతుర్థి రోజున ఉత్తమమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయవలెను. ఈ వ్రతం చేయడం వలన సకల మనోరథాలు నెరవేరుతాయి. అప్పుడు సనత్కుమారుడు, మహాదేవా, ఈ వ్రతంలో ఏ దేవతను పూజించాలి? ఈ వ్రత విధానమేమిటి? ఉద్యాపనమెలా చెయ్యాలి? ఈ విషయాలన్నీ సవివరంగా తెలపండి స్వామి అని అడిగాడు. అందులకు ఈశ్వరుడు, శ్రావణ కృష్ణ చతుర్థి రోజున ప్రాతకాలాన్నే నిద్రలేచి దంతధావనం చేసి ఈ వ్రతం కోసం శుభ సంకల్పం చేసుకోవాలి. ఓ దేవదేవా, ఈ రోజున చంద్రోదయమయ్యేంతవరకు నిరాహారంగా ఉపవాసముంటాను. శ్రద్ధాభక్తులతో నిన్ను పూజిస్తాను స్వామి. సకల సంకటాల బారి నుండి నన్ను కాపాడండి స్వామి అని సంకల్పం చేసుకోవాలి. నల్ల నువ్వులు కలిపిన జలంతో స్నానం చేసి సమస్త ఆహ్నిక కృత్యాలను సంపన్నం చేసుకున్న తరువాత విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. తమ శక్త్యానుసారంగా సువర్ణంతో లేదా వెండితో లేదా మట్టితో వినాయకుని ప్రతిమను నిర్మించి సుందరమైన అష్టదళ పద్మముపై జలపూర్ణ మరియు వస్త్రయుక్త కలశాన్ని స్థాపించి దానిపై పూర్ణపాత్రను ఉంచి వైదిక మంత్రాలతో షోడశోపచార పూజ చెయ్యాలి. తిలయుక్తమైన 10 మోదకాలు చేసి 5 మోదకాలు దేవునికి నివేదనం చేయవలెను. తరువాత సద్బ్రాహ్మణుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజించి అతనికి 5 మోదకాలు మరియు యథాశక్తి దక్షిణ తాంబూలాలు సమర్పించి, ఓ విప్రవర్య, మీకు నమస్కారము. మీకు నేను ఈ 5 మోదకాలను దక్షిణతో సహా సమర్పిస్తున్నాను. ఓ ద్విజశ్రేష్ఠ, నా విపత్తులను దూరం చేయుటకు మీరు వీటిని స్వీకరించండి. ఓ విప్రరూప విఘ్నేశ, నా ద్వారా చేయబడిన ఈ కార్యము సంపూర్ణమగుగాక అని ప్రార్థించి బ్రాహ్మణులకు శ్రేష్ఠ భోజనాన్ని సమర్పించాలి. తరువాత చంద్రునికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. అర్ఘ్యప్రదానం చేసేటప్పుడు, క్షీరసాగరంలో నుండి ప్రాదుర్భూతమైన ఓ సాధురూప, నిశాకర, గణేశుని తేజస్సును పెంపొందించేవాడా, నేను సమర్పిస్తున్న అర్ఘ్యాన్ని స్వీకరించండి. ఈ విధంగా పూజించడం వలన విఘ్నేశ్వరుడు ప్రసన్నమై సకలాభిష్టాలను నెరవేరుస్తాడు. కావున ఈ వ్రతాన్ని తప్పక ఆచరించవలెను. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన విద్యార్థులకు విద్యాప్రాప్తి, ధనార్థులకు ధనప్రాప్తి, పుత్రార్థులకు పుత్రప్రాప్తి, మోక్షార్థులకు మోక్షప్రాప్తి, కార్యార్థులకు కార్యసిద్ధి మరియు రోగులకు రోగ విముక్తి కలుగుతుంది. దుఃఖంలో ఉన్నవారికి సర్వబాధా విముక్తి కలుగుతుంది. ఓ సనత్కుమారా, ఓం నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించాలి. గణేశుని 21 నామాలను పఠిస్తూ దుర్వాదలాలను సమర్పించాలి. గణాధిప, ఉమాపుత్ర, అఘనాశన, ఏకదంత, ఇభవక్త్ర, మూషకవాహన, వినాయక, ఈశపుత్ర, సర్వసిద్ధిప్రదాయక, విఘ్నరాజ, స్కందగురు, సర్వసంకటనాశన, లంబోదర, గణాధ్యక్ష, గౌర్యంగమల సంభవ, ధూమకేతు, బాలచంద్ర, సింధూరసురమర్ధన, విద్యానిధాన్, వికట, శూర్పకర్ణ, మీకు వందనాలు అని 21 నామాలతో పూజించాలి. తరువాత శ్రద్ధాభక్తులతో, ఓ విఘ్నరాజా, నేను చేసిన ఈ పూజతో ప్రసన్నమై నా విఘ్నాలన్నింటినీ నశింపచేసి కార్యసిద్ధి కలిగేలా ఆశీర్వదించండి స్వామి అని ప్రార్థించాలి. తరువాత 108 ఆహుతులతో హోమం చేయాలి మరియు వ్రతకథ శ్రవణం చేయాలి. తరువాత వ్రత సంపూర్ణత కొరకు మోదకాల వాయనమివ్వాలి. తరువాత క్షీరోదార్ణవ సంభూత అత్రి గోత్ర సముద్భవ గృహానార్ఘ్యం మయా దత్తం రోహిణ్య సహిత శశిన్ అనే మంత్రంతో చంద్రునికి 5 సార్లు అర్ఘ్యప్రదానం చేయాలి. తరువాత క్షమాప్రార్థన చేసి బ్రాహ్మణోత్తములకు భోజనం సమర్పించి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. ఈ విధంగా 3 లేదా 4 మాసాలు పూజించిన తరువాత 5వ నెలలో ఉద్యాపన చెయ్యాలి.
ఉద్యాపన కోసం తమ తమ శక్త్యానుసారంగా సువర్ణమయ గణేశ ప్రతిమను నిర్మించి గంధపుష్పాదులతో ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార పూజ చేయాలి. తరువాత సద్బ్రాహ్మణుణ్ణి పూజించి అతనికి దక్షిణ తాంబూలాలు మరియు గణేశ ప్రతిమను కూడా సమర్పించాలి. వ్రత సంపూర్ణతకై ఒక సేరు నువ్వుల దానం చేసి, నేను చేసిన ఈ పూజ వలన విఘ్నేశ్వరుడు ప్రసన్నుడగుగాక అని ప్రార్థించి క్షమాప్రార్థన చేసుకోవాలి. ఈ విధంగా వ్రతం మరియు ఉద్యాపన చేయడం వలన అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది మరియు సకల మనోరథాలు నెరవేరుతాయి. ఓ సనత్కుమారా, పూర్వము స్కందుడు అలిగి వెళ్ళిపోయినప్పుడు నా ఆజ్ఞతో పార్వతి ఈ వ్రతాన్ని చేసింది. 4 మాసాలు ఈ వ్రతాన్ని చేసిన తరువాత 5వ నెలలో కార్తికేయుడు తిరిగి వచ్చాడు. సముద్రపాన సమయంలో అగస్త్యుడు ఈ వ్రతాన్ని చేసి విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వలన విఘ్నేశ్వరుని కృపతో అతనికి అన్ని సిద్ధులు ప్రాప్తించాయి. ఓ విప్రేంద్ర, నలచక్రవర్తి కోసం రాణి దమయంతి 6 మాసాలు ఈ వ్రతాన్ని చేసింది. ఈ వ్రత ప్రభావం వలన నలచక్రవర్తి దమయంతిని వెదుక్కుంటూ వచ్చాడు. చిత్రలేఖ అనిరుద్ధుణ్ణి బాణాసురుని నగరానికి తీసుకువెళ్ళినప్పుడు పుత్రశోకంతో ప్రద్యుమ్నుణ్ణి వ్యాకులత చెందడం చూసిన రుక్మిణి చింతామగ్నమైపోయింది. అప్పుడు రుక్మిణి ప్రద్యుమ్నునితో, నేను సంకటంలో ఉన్నప్పుడు దైవయోగంతో లోమశ మహర్షి ఆజ్ఞ మేరకు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేశాను. ఆ వ్రత ప్రభావం వలన నా సంకటాలన్నీ దూరమయ్యాయి. నీవు కూడా ఈ వ్రతాన్ని చెయ్యమని చెప్పడంతో ప్రద్యుమ్నుడు ఈ వ్రతం చేసి గణేశుణ్ణి ప్రసన్నం చేశాడు. అప్పుడు నారదముని అనిరుద్ధుడు బాణాసురుని నగరంలో ఉన్నాడన్న సమాచారాన్ని అందించాడు. తరువాత ప్రద్యుమ్నుడు బాణాసురుని నగరానికి వెళ్ళి శివునితో కలిసి అత్యంత భీషణమైన యుద్ధం చేసి బాణాసురునిపై విజయం సాధించి పుత్రవధువుతో సహా అనిరుద్ధుణ్ణి ఇంటికి తీసుకువచ్చాడు. ఓ మునీంద్ర, ఈ విధంగా ఇతర దేవతలు మరియు అసురులు కూడా గణేశుని ప్రసన్నతకై ఈ వ్రతాన్ని చేశారు. ఈ వ్రతంతో సమానమైన అన్ని కార్యసిద్ధులను సంపన్నం చేసే వ్రతం వేరొకటి లేదు. పుత్రులకు, శిష్యులకు మరియు శ్రద్ధాలులకు ఈ వ్రతోపదేశం చేయవలెను. కాని నాస్తికులకు ఈ వ్రతోపదేశం చేయకూడదు. ఓ సువ్రత, ధర్మనిష్ఠ, నీవు నాకు ప్రియమైన వాడవు, కావున నేను నీకు ఈ వ్రతోపదేశాన్ని చేశాను అని పరమేశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు.